డియర్ స్టూడెంట్స్, నేను మీ ఉపేందర్ సార్ని. ఇప్పుడు మనం భారతదేశ చరిత్రలో, అది కూడా ప్రాచీన భారతదేశ చరిత్రలో అధ్యయనం చేస్తున్నటువంటి అతి ముఖ్యమైనటువంటి టాపిక్ ఏంటంటే గుప్త సామ్రాజ్యం. ఈ గుప్త సామ్రాజ్యం అనేటటువంటి దాన్ని మన భారతదేశ చరిత్రలో స్వర్ణయుగం అని పిలుస్తారు. భారతదేశ చరిత్రలో మొట్టమొదటిసారిగా ఒక సామ్రాజ్యాన్ని స్వర్ణయుగం అంటూ పిలవటం అంటూ జరిగితే అది ఏ సామ్రాజ్యం నుంచి ప్రారంభమైందంటే గుప్త సామ్రాజ్యం నుంచి ప్రారంభమైంది. ఒక రాజ్యాన్ని లేదా ఒక వంశాన్ని స్వర్ణయుగం అని ఎలా పిలుస్తారంటే, ఆ సామ్రాజ్యానికి చెందిన చక్రవర్తులు ఎక్కువగా యుద్ధాలు చేసి రాజ్యాన్ని విస్తరించినంత మాత్రాన ఆ రాజ్యాన్ని స్వర్ణయుగం అనరు. లేదా కేవలం మతాన్ని అభివృద్ధి చేసినంత మాత్రాన దాన్ని స్వర్ణయుగం అనరు. లేదా ఆ రాజ్యంలో చక్రవర్తులుగా ఉన్న వాళ్ళు వివిధ రకాలైన పుస్తకాలని వివిధ రకాల రచయితల చేత రాపిస్తే దాన్ని స్వర్ణయుగం అనరు. ఇప్పుడు మీకు బాగా అర్థం కావాలంటే, ఒక జట్టులో అంటే క్రికెట్ మ్యాచ్లో ఒక అద్భుతమైనటువంటి వ్యక్తి ఉన్నాడు. అతడు కేవలం ఫీల్డింగ్ మాత్రమే చేస్తే అతన్ని బెస్ట్ ఫీల్డర్ అంటారు. అతడు కేవలం బౌలింగ్ మాత్రమే అద్భుతంగా చేస్తే అతని బౌలర్ అంటారు. అతను కీపింగ్ చేస్తే కీపర్ అంటారు. బ్యాటింగ్ చేస్తే బ్యాట్స్మెన్ అంటారు. కానీ అతడు బెస్ట్ బ్యాట్స్మెన్గా, బెస్ట్ బౌలర్గా, బెస్ట్ కీపర్గా, బెస్ట్ ఫీల్డర్గా అన్ని రకాలుగా రాణిస్తే ఏమంటారు? అతన్ని ఆల్రౌండర్ అంటారు. అంటే 100 బాల్స్ ఆడి 120 రన్స్ చేశాడు, 8 ఓవర్లు వేసి 5 వికెట్లు పడగొట్టాడు, దాంట్లో 3 మెయిడీన్లు తీసుకున్నాడు, అదేవిధంగా 2 స్టంప్ అవుట్లు చేశాడు, 2 క్యాచ్లు పెట్టిండు అనుకోండి. మీకు అర్థం కావాలని చెప్తున్నా. అంటే అన్ని రకాలుగా అద్భుతమైన పెర్ఫార్మెన్స్ చూపిస్తే ఆ బ్యాట్స్మెన్ని లేదా బౌలర్ని బెస్ట్ అని లేదా ఆల్రౌండర్ అని ఎలా అంటామో, ఏ దేశ చరిత్రలో అయినా కూడా ఒక సామ్రాజ్యం వాళ్ళు మతాన్ని అభివృద్ధి చేయటం, రాజ్యాన్ని విస్తరింపజేయటం, సాహిత్యాన్ని అభివృద్ధి చేయటం, అదేవిధంగా శాస్త్ర సాంకేతిక రంగాలను అద్భుతంగా పేరు ప్రతిష్టల స్థాయికి తీసుకొస్తే ఆ సామ్రాజ్యాన్ని స్వర్ణయుగం అనే పేరుతో పిలుస్తారు. మన భారతదేశంలో మౌర్య సామ్రాజ్యం గుప్త సామ్రాజ్యం కంటే ముందు అద్భుతంగా పరిపాలన చేసింది. దేశం మొత్తాన్ని ఏకం చేసి కేంద్రీకృతమైన పరిపాలన విధానాన్ని అందించిన రాజవంశం కావచ్చు. కానీ మౌర్య సామ్రాజ్యాన్ని స్వర్ణయుగం అనలే. చూడండి, ప్రపంచానికే గొప్ప పేరు ప్రతిష్టలు తెచ్చుకున్నటువంటి అశోకుడు లాంటి రాజును అందించిన వంశం మౌర్య సామ్రాజ్యం అంటాం. భారతదేశంలో పుట్టిన బౌద్ధ మతాన్ని అంతర్జాతీయం చేయాలనుకున్న అశోకుడు మౌర్య వంశానికి చెందినవాడు అంటాం. కానీ అశోకుడు ఉన్నటువంటి ఆ సామ్రాజ్యాన్ని స్వర్ణయుగం అనలే. ఎందుకంటే వాళ్ళు కేవలం మతానికి, రాజ్య విస్తరణకి మాత్రమే ప్రాధాన్యత ఇచ్చారు. వాళ్ళ కాలంలో శాస్త్ర సాంకేతిక రంగానికి కానీ లేదా తర్వాత పుస్తకాలు రాయటంలో కానీ వీళ్ళు గుప్తులు చూపించినంత ప్రతిభ చూపించలేదు. కాబట్టి ఆ రాజ్యాన్ని స్వర్ణయుగం అనలేదు. భారతదేశ చరిత్రలో మౌర్యుల తర్వాత పరిపాలన చేసినటువంటి ఈ గుప్త సామ్రాజ్యాన్ని స్వర్ణయుగం అనే పేరుతో పిలిచారు. మన భారతదేశ చరిత్రలో గుప్తుల పాలనా కాలాన్ని స్వర్ణయుగం అంటారు. అదేవిధంగా మొఘల్ చక్రవర్తి షాజహాన్ పరిపాలనా కాలాన్ని స్వర్ణయుగం అంటారు. విజయనగర సామ్రాజ్య పరిపాలనను స్వర్ణయుగం అంటారు. ఇలా కొన్ని సామ్రాజ్యాల చరిత్రల్ని స్వర్ణయుగంగా పిలవటం జరిగింది. భారతదేశంలో మాత్రం, అది కూడా ప్రాచీన భారతదేశ చరిత్రలో మొట్టమొదటిసారిగా స్వర్ణయుగం అని గుప్త సామ్రాజ్యం పిలిపించబడటానికి కారణం ఏంటంటే, అసలు వీళ్ళేసిన ప్రతి అడుగు ఒక స్వర్ణయుగమే. ఓకేనా? వీళ్ళు చేసిన ప్రతి పని కూడా, అది పుస్తకాలు రాయించటం కానీ, మత విషయంలో కానీ, ఇప్పుడు నేను చెప్పబోయే గుర్తుపెట్టుకున్నా చాలు, మీకు ఎగ్జామ్లో డిపాజిట్ గ్యారంటీ అనమాట. ఈ గుప్త సామ్రాజ్యం స్వర్ణయుగం ఏమో దేవుడెరుగు, కానీ ఈ పాఠం వినేటటువంటి వాళ్ళు, అర్థమైనా, నా క్లాసు వినేటటువంటి వాళ్ళ జీవితాలు స్వర్ణయుగం రావాలంటే ఇప్పుడు నేను ఈ స్టైల్లో ఎక్స్ప్లెయిన్ చేస్తున్న ఇంపార్టెంట్ విషయాలని అయినా గుర్తుపెట్టుకున్నా వాళ్ళ జీవితం మాత్రం స్వర్ణయుగం అవుతుంది. అది బాగా గుర్తుపెట్టుకోండి అమ్మా. చూడండి, ఇంకో విషయం ఏంటంటే ఒక మాట చెప్తాను. ఇప్పుడు ప్రాచీన భారతదేశ చరిత్రలో ఏ పాఠాన్ని ఎక్కువగా చదవాలి సార్ అంటే గుప్త సామ్రాజ్యం గురించి పదే చదవండి. గుప్త సామ్రాజ్యం గురించి కూడా ఎక్కువగా ఏం చదవమంటారు సార్ అంటే, ఆ రాజులు సాధించిన ఘన విజయాల కంటే వాళ్ళ కాలంలో రచయితలు కానీ, వాళ్ళు ఏ మతానికి ప్రాధాన్యత ఇచ్చారు కానీ,
వాళ్ళు నిర్మించిన కట్టడాల మీద ఎక్కువగా దృష్టి పెట్టండి. అదేవిధంగా ఆనాటి సామాజిక ఆర్థిక రాజకీయ వ్యవస్థ మీద మీరు ఎంత కాన్సన్ట్రేషన్ చేస్తే అన్ని మార్కులు సంపాదించుకోవటానికి అవకాశం ఉంటుంది. బాగా గుర్తుపెట్టుకోండి. ఓకేనా? ఇప్పుడు ఇంట్రొడక్షన్లో ఇంపార్టెంట్, ఇప్పుడు నేను ఇక్కడ మాట్లాడే ప్రతి మాట ఇంపార్టెంటే, బాగా గుర్తుపెట్టుకోండి. గుప్తా సామ్రాజ్యాన్ని భారతదేశంలో ఏమని చెప్తారు? గోల్డెన్ ఎరా, స్వర్ణయుగం అనే పేరుతో పిలుస్తారు. మరి వీళ్ళ పరిపాలనా కాలాన్ని స్వర్ణయుగం అని పిలవటానికి కారణం ఏంటంటే, ఒకటి, ఓకే, ఇప్పుడు నేను కొన్ని చెప్తా, అవన్నీ మీరు రన్నింగ్ నోట్స్ రాసుకోవాలి. అసలు ఎగ్జామ్కి వెళ్ళేటప్పుడు ఒకసారి చూసుకొని పోవాలి. ఇక చూసుకో, మీ జీవితం మాత్రం స్వర్ణయుగం అవుతుందని మాత్రం నేను ఖచ్చితంగా చెప్పగలను. ఓకేనా? గుప్తుల గురించి ఏ ప్రశ్న అడిగినా కూడా తడుముకోకుండా ఆన్సర్ చేయాలంటే ఇప్పుడు నేను చెప్తున్న ఇంపార్టెంట్ విషయాలను గుర్తుపెట్టుకోండి. ఈ పాఠం అంతా రేపు అసలు ఎగ్జామ్ రోజు వినిపోవాలంటే చాలా టైం తీసుకుంటుందిగా సార్ అంటే, ఈ ఇంట్రొడక్షన్ క్లాస్ వినుకొని పోయినా చాలు, గ్యారెంటీగా కొన్ని మార్కులు అయితే సంపాదించుకుంటారు. దీన్ని నేను డెప్త్గా చెప్పడానికి ట్రై చేస్తాను. ఇప్పుడు ఇంట్రొడక్షన్లో చెప్పిన దాన్ని పూసగుచ్చినట్టు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్లాన్ చేస్తా. అసలు మాత్రం ఇప్పుడు చెప్పేది అన్న విషయం గుర్తుపెట్టుకోండి. చూడండి, ఒకటి ఇంపార్టెంట్ విషయాలు మీరు అన్నీ రాసుకోవాలి. ఇవన్నీ ఇక మీరు ఒకటని రాసుకున్నారనుకో, దాంట్లో ఏం రాయాలంటే, గుప్తా సామ్రాజ్యం భారతదేశంలో ఒక ప్రత్యేకత సంతరించుకోవటానికి కారణం ఏంటంటే, మౌర్య సామ్రాజ్యం పతనమైపోయిన తర్వాత 400 సంవత్సరాల పాటు భారతదేశంలో చిన్న రాజవంశాలు పరిపాలన చేయబడి తరచూ విదేశీ దండయాత్రల వల్ల భారతదేశ భద్రతకే ప్రమాదంలో ఉన్నప్పుడు మళ్ళీ భారతదేశంలో సుస్థిరమైన పరిపాలన స్థాపించబడిన రాజ్యం ఏదంటే గుప్తా సామ్రాజ్యం. అంటే మౌర్య సామ్రాజ్యం పతనమైపోయిన తర్వాత అస్తవ్యస్తమైన భారతదేశ పరిస్థితుల్లో అస్తవ్యస్తమైన పరిస్థితుల్లో ఉంటే మళ్ళీ ఇండియా మొత్తాన్ని ఏకం చేయాలని ప్రయత్నం చేసిన మరొక పెద్ద రాజవంశం ఏదంటే గుప్తా సామ్రాజ్యం. తిరుగులేదు, గుర్తుపెట్టుకోండి. దీన్ని ఎలా రాసుకోమంటారు సార్ అని అంటే, మౌర్య సామ్రాజ్యం పతనం అయిపోయిన తర్వాత 400 సంవత్సరాల పాటు ఉత్తర భారతదేశంలో రాజకీయ అస్థిరత్వం ఏర్పడితే ఆ అస్థిరత్వాన్ని ఎదిరించి మళ్ళీ భారతదేశంలో రాజకీయ సుస్థిరత్వాన్ని, చూడండి, అస్థిరత్వాన్ని తీసేసి సుస్థిరతను తీసుకొచ్చిన అతిపెద్ద రాజవంశం ఏదంటే గుప్తా సామ్రాజ్యం. ఒక మార్కు మీరు పొందారు. చూడండి, అఖండ భారతదేశం గుప్తుల హ్యాండ్ ఓవర్లోకి వచ్చింది. మళ్ళీ భారతదేశంలో మన హిందూయిజం కానీ, అదేవిధంగా సంస్కృత భాష కానీ, అదేవిధంగా భారతీయుడు ప్రతి ఒక్కడు కూడా తల ఎత్తుకునేటట్టు చేసిన సామ్రాజ్యం ఏదంటే గుప్తా సామ్రాజ్యం. భారతదేశంలో ప్రతి ఒక్కడు కూడా తల ఎత్తుకునేటట్టు చేసిన సామ్రాజ్యం గుప్తా సామ్రాజ్యం అని ఎందుకు చెప్తున్నానంటే, మౌర్య సామ్రాజ్యం పతనమైపోయిన తర్వాత ఇండో గ్రీకులని, శకులని, పహలవులని, కుషానులని రకరకాల విదేశీ జాతుల వాళ్ళు ఇండియా పైన, ముఖ్యంగా వాయువ్య భారతదేశం పైకి దాడి చేసి అస్తవ్యస్తం చేశారు. అలాంటి పరిస్థితుల్లో విదేశీ దండయాత్రని కట్టడి చేసి భారతదేశంలో రాజకీయ సుస్థిరతని తీసుకొచ్చిన రాజవంశం గుప్తా సామ్రాజ్యం. తిరుగులేదు. నెక్స్ట్ చూడండి, ఇక పోతే సెకండ్ బిట్. దీంట్లో ఇంపార్టెంట్ ఏంటయ్యా అంటే, ఇప్పుడు మీరు ప్రతిదీ సీరియల్గా రాసుకోవాలి. అసలు ఎగ్జామ్కి వెళ్ళేటప్పుడు ఒకసారి చూసుకొని వెళ్ళాలి. ఇక చూడండి, ద స్టోరీ ఆఫ్ సముద్రగుప్త. భారతదేశ చరిత్రలో అపజయం ఎరుగనేటువంటి హీరోని, ఓకేనా, నేను ఇక్కడ మాట్లాడుతున్న ప్రతి మాట మీ మైండ్లో దిగి పడిపోవాలి. అపజయం అంటూ ఎరగని హీరోని అందించినటువంటి రాజవంశం అంటే గుప్తా వంశం. అపజయం ఎరగని హీరో ఎవరు? సముద్రగుప్తుడు. సముద్రగుప్తుని విఎస్ స్మిత్ అనే చరిత్రకారుడు ఇండియన్ నెపోలియన్ అన్నాడు. ఫ్రెంచి దేశానికి చెందిన నెపోలియన్తో మన భారతదేశంలో ఏ చక్రవర్తిని విఎస్ స్మిత్, ప్రముఖ చరిత్రకారుడైన విఎస్ స్మిత్ వర్ణించాడంటే సముద్రగుప్తుని గురించి వర్ణించాడు. ఈయన ఉత్తర దక్షిణ భారతదేశం మొత్తాన్ని కూడా తన దిగ్విజయాత్రల ద్వారా కట్టడి చేశాడు. సామంతులందరినీ కూడా ఊపిరి బిగబట్టేటట్టు చేసిన దమ్మున్నటువంటి చక్రవర్తి ఎవరంటే సముద్రగుప్తుడు. ఇతనిని కచగుప్తుడు అనేటటువంటి పేరుతో కూడా పిలుస్తారు. బాగా గుర్తుపెట్టుకోండి, రేపు ఎగ్జామ్లో అడుగుతాడు. ఈ క్రింది గుప్త చక్రవర్తుల్లో ఎవరిని కచగుప్త అనే పేరుతో పిలుస్తారంటే సముద్రగుప్తుని కచగుప్త అనే పేరుతో పిలుస్తారు. ఇతని గురించి పరిశోధన చేసిన విదేశీ చరిత్రకారుడు లేదా బ్రిటిష్ చరిత్రకారుడు అంటే
విఏ స్మిత్ అనేటటువంటి పేరు గుర్తుపెట్టుకోండి. ఈయన గురించి తెలియజేస్తున్న శాసనం ఏదంటే అలహాబాదు శాసనం. ఉత్తరప్రదేశ్లో ఉన్న అలహాబాదు శాసనం అనేటటువంటిది ఈయన గురించి ప్రత్యేకమైన సమాచారాన్ని అందిస్తుంది. అది ఓకే. తర్వాత ఆయన గురించి మనం ప్రత్యేకం చెప్దాం. ఇంకో విషయం ఏంటంటే ఈయన్ని నడయాడే దేవుడు, భారతదేశ చరిత్రలో నడయాడే దేవుడు అని పిలువబడిన వ్యక్తి సముద్రగుప్తుడు. ఈయన పాటించిన సూత్రాన్ని ఏమంటారంటే గ్రహణము, మోక్షము, అనుగ్రహం. అంటే శత్రురాజ్యాలపైన గ్రహణం పట్టినట్టు పడతాడు, వారిని ఓడిస్తాడు, ఓడించి వాళ్ళకి అనుగ్రహం ఇస్తాడు, ఏం కావాలో కోరుకో అంటాడు. తర్వాత మోక్షాన్ని ప్రసాదిస్తాడు, వాళ్ళు ఏం కోరుకుంటారో దాన్ని ఇస్తాడు. అందుకని సింగిల్ లైన్లో అంటాడు సముద్రగుప్తుడి గురించి అడగాలనుకున్నప్పుడు గ్రహణము, మోక్షము, అనుగ్రహం అనే సూత్రాన్ని పాటించిన భారతదేశ చక్రవర్తి ఎవరంటే సముద్రగుప్తుడు. అంతేకాదు మన తెలుగు ప్రాంతాన్ని పరిపాలన చేసిన విష్ణుకుండినులు ఎవరిని దక్షిణ భారతదేశ దండయాత్రలకు ఆహ్వానించారంటే సముద్రగుప్తుని దక్షిణ భారతదేశ దండయాత్రలకు ఆహ్వానించారు. ఇది తెలంగాణ చరిత్రకి ఆంధ్రప్రదేశ్ చరిత్రకు కూడా చాలా చాలా అవసరం, గుర్తుపెట్టుకోండి. తెలుగు రాజులైన విష్ణుకుండినులు ఏ గుప్త చక్రవర్తిని దక్షిణ భారతదేశ దండయాత్రలకు ఆహ్వానించారంటే సముద్రగుప్తుని. నేను ఇక్కడ మాట్లాడుతున్న ప్రతి మాట ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ భగవద్గీత. భగవద్గీత హిందువుల యొక్క ఆరాధ్యమైనటువంటి గ్రంథం. ఆర్యుల కాలంలో ఒక వెలుగెలిగినటువంటి గ్రంథం భగవద్గీత. కురుక్షేత్ర యుద్ధం జరుగుతున్నప్పుడు శ్రీకృష్ణుడు అర్జునుడికి కర్తవ్య బోధ చేస్తూ తెలిపినటువంటి ఒక అద్భుతమైనటువంటి గ్రంథంగా లేదా ఒక సూక్తిగా లేదా ఒక మార్గదర్శిగా చూపేటటువంటిది భగవద్గీత. భగవద్గీత ఆర్యుల కాలంలో రాయబడిందని చెప్పబడితే ఆర్యుల కాలంలో రాయబడినటువంటి భగవద్గీత భారతదేశంలో ఏ చక్రవర్తుల కాలంలో అత్యంత ప్రాధాన్యత, ఏ చక్రవర్తుల కాలంలో అత్యంత ప్రాధాన్యత పొందిందంటే గుప్త వంశం కాలంలో అత్యంత ప్రాధాన్యత పొందింది. అంతేకాదు విష్ణువుని తమ ఆరాధ్య దైవంగా ఏ రాజవంశం గుర్తించిందంటే మన గుప్త సామ్రాజ్యం విష్ణువుని ఆరాధ్య దైవంగా గుర్తించింది. ఎన్నో దేవాలయాలు కట్టించారు, దాని గురించి మనం సందర్భానుసారంగా చెప్పుకుందాం. ఇక్కడ మాత్రం ప్రత్యేకంగా గుర్తుంచుకోండి, ఆర్యుల కాలంలో హిందూ మతానికి, హిందూ పుస్తకాలకి, సంస్కృత భాషకి, సంస్కృతానికి చాలా ప్రాధాన్యత ఉంటే ఆర్యుల తర్వాత వచ్చిన షోడశ మహాజనపదాల కాలంలో చూడండి బౌద్ధ మతం, జైన మతం, అజీవక మతాలని చెప్పి కొత్త మతాలు స్థాపించబడటంతో హిందూ మతం తన ప్రాధాన్యతను కోల్పోయింది. మౌర్యుల కాలంలో కూడా మౌర్య చక్రవర్తులు హిందూ మతానికి అంతగా ప్రాధాన్యత ఇవ్వలేదు. కానీ మౌర్య సామ్రాజ్యం పతనం అయిపోయిన తర్వాత వచ్చిన శుంగ వంశం కానీ, కణువ వంశం కానీ హిందూ మతానికి ప్రాధాన్యత ఇస్తే మళ్ళీ దాని దేశం మొత్తం కూడా హిందూ మతం ఛాయలు కనపడేటట్టుగా, హిందూ దేవాలయాలు మనకి కళ్ళ ముందు కదలాడేటట్టుగా చేసిన రాజవంశం అంటే గుప్త సామ్రాజ్యం. ముఖ్యంగా భగవద్గీత, శ్రీకృష్ణుడి బోధనలు, వాసుదేవ మతం, భాగవత మతం, వైష్ణవ మతం అంటే మీరు వెంటనే గుర్తుపెట్టుకోవాల్సిన రాజ్యం అంటే గుప్త సామ్రాజ్యం. వంశం అంటే గుప్త వంశం. ఇకపోతే చూడండి, అఖండ భారతదేశాన్ని పరిపాలన చేసిన 1, 2, 3 కదా 4 అఖండ భారతదేశాన్ని పరిపాలన చేసిన అతిపెద్ద సామ్రాజ్యంగా భారతదేశ చరిత్రలో దేన్ని చెప్తారంటే గుప్త సామ్రాజ్యాన్ని చెప్తారు. మౌర్య సామ్రాజ్యం తర్వాత కేకు ముక్కలాగా ఇండియా మొత్తం ముక్కలు ముక్కలుగా పడి ఉంటే మళ్ళీ అఖండ భారతదేశాన్ని ఒకే రాజకీయ చట్రం కిందకి తీసుకొచ్చినటువంటి అతిపెద్ద సామ్రాజ్యం అంటే గుప్త సామ్రాజ్యం అని చెప్తారు. ఈ గుప్త సామ్రాజ్యం ఒక ఉత్తర భారతదేశం, దక్షిణ భారతదేశం అనేది లేకుండా భారత ఉపఖండాన్ని మొత్తాన్ని కూడా, మళ్ళీ చెప్తున్నా, భారత ఉపఖండాన్ని మొత్తాన్ని కూడా ఏకం చేసి తన ఆధిపత్యంలో కొన్ని శతాబ్దాల పాటు హిందూ మతం, సంస్కృత భాష 3 పువ్వులు 6 కాయలుగా ఉండేటట్టు చేసినటువంటి సామ్రాజ్యం అంటే గుప్త సామ్రాజ్యం. ఓకేనా? ఇకపోతే చూడండి, ఢిల్లీలో ఉన్నటువంటి ఇది 5వది, ఇది 4 కదా 5వది, ఢిల్లీలో ఉన్నటువంటి ఐరన్ పిల్లర్ మీ అందరికీ బాగా తెలుసు. ఈ ఐరన్ పిల్లర్ని మొహరాలి ఉక్కు స్తంభం అనే పేరుతో పిలుస్తారు. మొహరాలి ఉక్కు స్తంభం. దీన్ని గుప్త సామ్రాజ్యానికి చెందిన 2వ చంద్రగుప్తుడు ఢిల్లీలోని మొహరాలి అనే ప్రాంతంలో వేయటం వల్ల దీన్ని మొహరాలి ఉక్కు స్తంభ శాసనం అని పిలుస్తారు. ఇప్పటికీ ఈ స్తంభం వేయించి 2000 సంవత్సరాలు అవుతుంది. ఇది ఉక్కుతో వేయబడిన మొట్టమొదటి స్తంభంగా చెప్తారు.
ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే రెండో చంద్రగుప్తుడు ఈ ఉక్కు స్తంభం వేసేంత వరకు భారతదేశంలో ఏ చక్రవర్తులైనా కూడా ఏ శాసనం వేసినా, ఏ పిల్లర్ నిర్మించినా, ఏ కట్టడం వేసినా కూడా రాళ్లతో అంటే రాయితో కట్టేవాళ్ళు. మీకు తెలుసు శిలా శాసనాలు అశోకుడు వేయించాడు. అశోకుని అడుగుజాడల్లోనే అందరూ శిలల్ని ఉపయోగించేవాళ్ళు. కానీ మొహరాలి ఉక్కు స్తంభానికి ఉన్నటువంటి ప్రాధాన్యత ఏంటంటే ఉక్కుతో అర్థమైన ఐరన్తో వేయించారు. ఇప్పటికి 2000 సంవత్సరాలు అవుతున్నా కూడా ఏమాత్రం తుప్పు పట్టకుండా ఎప్పుడు అద్భుతంగా ఉంటూ అసలు పురావస్తు శాస్త్రవేత్తలనే కాదు ఎంతోమంది శాస్త్రవేత్తలని కూడా ఆశ్చర్యానికి గురి చేస్తున్నటువంటి పిల్లర్ ఏదయ్యా అంటే మొహరాలి ఉక్కు స్తంభం శాసనం. దీన్ని వేయించినటువంటి చక్రవర్తి అంటే రెండో చంద్రగుప్తుడు. ఆయన్నే చంద్రగుప్త విక్రమాదిత్యుడు అనే పేరుతో పిలుస్తారు. ఆయన పరిపాలనా కాలం గుప్త సామ్రాజ్యానికి స్వర్ణయుగం అంటారు. ఈ మొహరాలి ఉక్కు స్తంభ శాసనం ఇప్పుడు ఎక్కడుందంటే ఢిల్లీలోని, మనకి తెలుసు ప్రత్యేకమైన విషయం ఏంటంటే మనకి ఆ మొహరాలి అనేటటువంటిది ఎవరైనా నిర్మించిందంటే కుతుబుద్దీన్ ఐబక్ అనేటటువంటి వాడు కుతుబ్ మినార్ అనేటటువంటి ప్రాంతాన్ని నిర్మించిన ఏరియాలోనే ఇది ఉందని చెప్తారు. కుతుబ్ మినార్ సరిహద్దుల్లో ఇది ఉందని చెప్తారు. ఇక్కడే మన అల్లావుద్దీన్ ఖిల్జీ సిరి అనే ఒక పట్టణాన్ని కూడా నిర్మించాడని చెప్తారు. ఇకపోతే చూడండి, విదేశీ యాత్రికుడు పాహియాన్. ఎప్పుడో మౌర్యుల కాలంలో విదేశీ యాత్రికుడైనటువంటి మెగస్తనీస్ ఇండియాకు వచ్చాడు. మెగస్తనీస్ మౌర్యుల గురించి, పాటలీపుత్రం గురించి ఇండికా అనే గ్రంథాన్ని గ్రీకు భాషలో రాశాడు. భారతదేశానికి వచ్చిన మొట్టమొదటి విదేశీ యాత్రికుడు అంటే మనం మెగస్తనీస్ అంటాం. ఇక మెగస్తనీస్ తర్వాత మళ్ళీ ఎవరూ కూడా అంత ప్రాధాన్యత పొందలేదు. కానీ గుప్తుల కాలంలో మరొకసారి విదేశీయులు మన దేశం వైపు చూశారు. అలా చూసినటువంటి దేశం ఏదంటే చైనా దేశం. చైనా దేశం వాళ్ళు మొట్టమొదటిసారిగా గుప్తుల కాలంలోనే తమ విదేశీ రచయితని వాళ్ళ విదేశీ చరిత్రకారిని మన దేశాన్ని పంపించారు. ఈ బౌద్ధ సన్యాసి అయినటువంటి పాహియాన్ మన భారతదేశానికి రెండో చంద్రగుప్తుడి కాలంలో వచ్చాడు. ఈయన భారతదేశంలో చూసినవి విన్నవి మొత్తం కలిపి పాటలీపుత్రంతో పాటు ప్రతి విషయాన్ని కూడా అద్భుతంగా రాశాడు. ఈయన రాసిన గ్రంథం పేరే ఫోకువోకి అనే గ్రంథం రాశాడు. మొట్టమొదటే చైనా నుంచి వచ్చిన యాత్రికుడిగా ఈయన్ని చెప్తారు. గుప్తుల కాలంలో ఈయన వచ్చాడు. పర్టికులర్గా రెండో చంద్రగుప్తుడి కాలంలో వచ్చాడు. ఫోకువోకి అనే గ్రంథం రాశాడు. అంతకంటే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్లో బాగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే భారతదేశంలో అంటరానితనం, ఓకేనా, అస్పృశ్యత ఉంది అని చెప్పి పర్ఫెక్ట్గా రాసిన మొట్టమొదటి విదేశీ చరిత్రకారుడు ఎవరయ్యా అంటే పాహియాన్. చూడండి, భారతదేశానికి మౌర్యుల కాలంలో వచ్చిన ప్రతి విదేశీ చరిత్రకారుడు కూడా అంతా బాగుంది, అంతా సుభిక్షం, నెంబర్ 1 రాశారు. కానీ ఉన్నది ఉన్నట్టుగా రాసిన మొట్టమొదటి విదేశీ యాత్రికుడు ఎవరంటే పాహియాను. ఈయన భారతదేశంలో అగ్రకులాల వాళ్ళు అణగారిన కులాల వాళ్ళని అణిచివేస్తున్నారు, అస్పృశ్యతా విధానం ఆ రోజుల్లోనే ఉందని చెప్పి ప్రత్యేకంగా రాశాడు. మళ్ళీ చెప్తున్న అస్పృశ్యతను గురించి వివరించిన మొట్టమొదటి చరిత్రకారుడు అంటే పాహియాను. వివరించిన గ్రంథం అంటే ఫోకువోకి. ఈయన రాసిన ఫోకువోకి అనే గ్రంథాన్ని వాల్టర్ అనేటటువంటి చరిత్రకారుడు ఇంగ్లీష్లోకి అనువాదం చేశాడు. ఆ గ్రంథం పేరు ద రికార్డ్ ఆఫ్ ద బుద్ధిస్ట్ కింగ్డమ్ అనే పేరుతో ఇంగ్లీష్లోకి అనువాదం చేశాడు. క్లియర్, ఓకేనా? ఇవన్నీ మీరు వరుస క్రమంలో రాసుకుంటున్నారని నేను ఆశిస్తున్నాను. ఓకేనా? 1 2 3 4 5 6 బిట్లు వచ్చినాయి. నెక్స్ట్ చూడండి, శస్త్రచికిత్స. అసలు భారతదేశ చరిత్రలో గుప్తుల పరిపాలనా కాలాన్ని స్వర్ణయుగం అని ఎందుకంటారో ఇప్పుడు నాకు తెలుస్తుంది. చూడండి, ఇవాళ మనం చేస్తున్నటువంటి శస్త్రచికిత్సని 2000 సంవత్సరాల క్రితమే అద్భుతంగా చేసి చూపించినటువంటి దేశం ఏదంటే ఇండియా. అలా చేయటం మాకు వచ్చని నిరూపించిన రాజవంశం ఏదంటే గుప్త సామ్రాజ్యం. గుప్తుల కాలంలో శాస్త్ర సాంకేతిక రంగాలు హిమాలయ పర్వతాల శిఖరాన ఉన్నాయంటానికి నిదర్శనం ఏదంటే ఈ శస్త్రచికిత్సకు సంబంధించిన విషయం. ఈ శస్త్రచికిత్స గురించి సుశ్రుత సంహారిణి, ఓకే, సుశ్రుతుడు అనేటటువంటి వ్యక్తి సుశ్రుత సంహారిణి అని చెప్పి ఒక పుస్తకం రాశాడు. ఇది శస్త్రచికిత్స గురించి పర్టికులర్గా కంటిలో శుక్లాల తొలగింపు అని ఉంటుంది. కంటిలో శుక్లాల తొలగింపు వీటి గురించి ప్రత్యేకంగా సుశ్రుత సంహారిణి అనే గ్రంథంలో ప్రత్యేకంగా రాశాడు. భారతదేశంలోనే కాదు, ఆ రోజుల్లో ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా శస్త్రచికిత్స గురించి తెలియజేసిన వ్యక్తి ఎవరంటే ఈ సుశ్రుతుడని చెప్తారు. ఇకపోతే చూడండి, ఇది చాలా ఇంపార్టెంట్ విషయం ఏంటంటే
గుప్త సామ్రాజ్యం అధికారంలో అంటే గుప్త వంశం అధికారంలోకి వచ్చేంత వరకు లేదా గుప్త సామ్రాజ్యం పరిపాలన చేసేంత వరకు ఉత్తర భారతదేశం వాళ్ళు కొన్ని టెంపుల్ కట్టించారు, దక్షిణ భారతదేశం వాళ్ళు కొన్ని టెంపుల్ కట్టించారు. అంటే నార్త్ ఇండియాని పరిపాలన చేసిన చక్రవర్తులు టెంపుల్ కట్టించారు అప్పుడున్న నాలెడ్జ్ ప్రకారం. సౌత్ ఇండియాని పరిపాలన చేసిన చక్రవర్తులు అప్పుడున్న నాలెడ్జ్ ప్రకారం, అప్పుడున్న పరికరాల ప్రకారం గుళ్ళు కట్టించారు. కాకపోతే ఉత్తర భారతదేశం వాళ్ళు కట్టించిన విధానం ఒక రకంగా ఉండేది, దక్షిణ భారతదేశం వాళ్ళు కట్టించిన విధానం ఒక రకంగా ఉండేది. ఈ విధానం వాళ్ళకి సరిపోయేది కాదు, వాళ్ళ విధానం వీళ్ళకి సరిపోయేది కాదు, డిఫరెంట్గా ఉండేది. ఎవరన్నా నార్త్ ఇండియా వాళ్ళు సౌత్ ఇండియాకి వస్తే ఈ టెంపుల్ ఏంది ఇలా ఉంది, మా దగ్గర మరో రకంగా ఉంటుంది కదా అనుకునేవాళ్ళు. లేదా సౌత్ ఇండియా వాళ్ళు నార్త్ ఇండియాకి వెళ్తే వీళ్ళేంది ఇట్ట గుడి కట్టించారు అంటే ఈ దేశం వేరు మా దేశం వేరు, ఇదంతా భారతదేశం కాదట్టుంది అనుకునేవాళ్ళు. కానీ ఉత్తర దక్షిణ భారతదేశ వాస్తుశిల్పాలను రెండింటిని కలగలిపి దేవాలయాలు కట్టించిన మొట్టమొదటి రాజవంశం ఏదంటే గుప్తా వంశం. అర్థమైనా? ఉత్తర భారతదేశ వాస్తుశైలిని దక్షిణ భారతదేశ వాస్తుశైలిని రెండింటిని కలగలిపి దేవాలయాలు కట్టించిన మొట్టమొదటి రాజవంశం అని చెప్పి గుప్తా సామ్రాజ్యం గురించి చెప్తారు. మళ్ళీ చెప్తున్నా, వాస్తుశిల్పాల గురించి ఎస్ఐ కానిస్టేబుల్ గ్రూప్ 2 ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామ్ అండి ఆర్కిటెక్చర్ గురించి ఖచ్చితంగా అడుగుతాడు. బాగా గుర్తుంచుకోండి. నాగారా వాస్తుశైలి ఉత్తర భారతదేశం వాళ్ళు అమలు చేసేటటువంటి వాస్తుశైలిని ఏమంటారంటే నాగారా వాస్తుశైలి అంటారు. నాగారా వాస్తుశైలి. తర్వాత చూడండి, దక్షిణ భారతదేశం వాళ్ళు వాస్తుశైలిని ఏమంటారంటే ద్రావిడ వాస్తుశైలి అంటారు. దాన్నే మన అమరావతి వాస్తుశైలి అంటారు. నాగర వాస్తుశైలి, ద్రావిడ వాస్తుశైలి. ఓకే కదా? ఈ రెండింటిని కలిపి ప్రత్యేకంగా దేవాలయాలు కట్టించిన రాజవంశం మన గుప్తా సామ్రాజ్యం లేదా గుప్తా వంశం. ఇంకోటి చూడండి, ఆ రోజుల్లో వేసర వాస్తుశైలి అంటే కర్ణాటకలో బాదామి చాళుక్యులు అమలు చేసిన వాస్తుశైలిని వేసర వాస్తుశైలి అంటారు. వాళ్ళు కర్ణాటకలో బాదామి ప్రాంతంలోనే కాదు, తెలంగాణలో మహబూబ్ నగర్ జిల్లాలో అలంపూర్ టెంపుల్ను వాళ్ళే కట్టించారు, జోగులాంబ టెంపుల్ను వాళ్ళే కట్టించారు, నవబ్రహ్మ ఆలయాలను వాళ్ళే కట్టించారు. మొత్తానికి ద్రావిడ వాస్తుశైలి మన తెలుగు ప్రాంతం, నాగర వాస్తుశైలి ఉత్తర భారతదేశం, వేసర వాస్తుశైలి కర్ణాటక ప్రాంతంలో బాదామి చాళుక్యులు. అయితే ఈ 3 వాస్తుశైలిని కలగలిపి టెంపుల్ కట్టించిన రాజవంశం అంటే కూడా గుప్త వంశం అని గుర్తుపెట్టుకోండి. క్లియర్ కదా? ఇందులో ఎలాంటి డౌటు లేదు. మీకు ఇంకొక విషయం కూడా ఇప్పుడు ఇండైరెక్ట్ తెలిసింది. ఏ విషయం తెలిసిందంటే ఉత్తర భారతదేశ వాస్తుశైలి నాగర శైలి అనే విషయం మీకు తెలిసింది. సౌత్ ఇండియా వాస్తుశైలి పర్టికులర్గా తెలుగు ప్రాంతాల్లో 2 వాస్తుశైలు, ఒకటి ద్రావిడ వాస్తుశైలి, దాన్ని అమరావతి వాస్తుశైలి అంటారు మంది. తర్వాత పర్టికులర్ కర్ణాటక అంటే వేసర వాస్తుశైలి అంటారు. ఈ మూడింటిని కలిపి గుళ్ళు కట్టించిన వాళ్ళు గుప్తులు అన్న విషయం తెలిసింది. ఇంకో విషయం, సరే ఈ 3 ఉన్నాయా, ఇంకేమన్నా ఉన్నాయా అంటే ఇంకా 2 ప్రసిద్ధి చెందినవి ఉన్నాయి. మధుర వాస్తుశైలి ఉత్తరప్రదేశ్లో పర్టికులర్గా మధురలో వచ్చిన వాస్తుశైలిని మధుర వాస్తుశైలి అంటారు. గాంధార వాస్తుశైలి, ఓకేనా, తక్షశిల ప్రాంతంలో గాంధార వాస్తుశైలి వచ్చింది. ఇలా మొత్తానికి భారతదేశంలో ఆనాడు ప్రసిద్ధి చెందిన వాస్తుశైలు 5 ఉన్నాయి. 5 3 కలగలిపి కట్టిన రాజవంశంగా గుప్త వంశం అంటారు. వీళ్ళు మధ్యప్రదేశ్లో దేవగఢ్లో దశావతార టెంపుల్ని అద్భుతంగా కట్టించారు. నేను మాట్లాడుతున్న ప్రతి మాట మీరు గుర్తుపెట్టుకోవాలి. నాగర వాస్తుశైలిని ద్రావిడ వాస్తుశైలిని కలగలిపి దేవగఢ్ మధ్యప్రదేశ్లోని దేవగఢ్లో దశావతార దేవాలయాన్ని కట్టించారు. అది నా భూతో నా భవిష్యత్తు శ్రీ విష్ణువు గురించి కట్టించిన అద్భుతమైన ఆలయంగా ఆ ఆలయాన్ని చెప్తారు. ఓకేనా? ఇది గుర్తుపెట్టుకోండి. ఇంకో వాస్తుశైలి నిర్మాణం కూడా చూడండి. నాగర వాస్తుశైలి ఉదాహరణకి మన కోనార్కు సూర్య దేవాలయం, అదేవిధంగా మన పూరి జగన్నాథ స్వామి దేవాలయం, ఒరిస్సాలో లింగరాజ స్వామి దేవాలయం, అదేవిధంగా మధ్యప్రదేశ్లో ఖజురహో దేవాలయం, ఖజురహో శృంగార టెంపుల్ ఉండే విగ్రహాలు ఉంటాయిగా, నగ్నంగా ఉండే విగ్రహాలు ఉంటాయి ఖజురహో మధ్యప్రదేశ్. అవన్నీ కూడా నాగర వాస్తు శైలిలో కట్టించారు. ఓకేనా? ఒరిస్సా కోనార్కు సూర్య దేవాలయం, ఒరిస్సాలో పూరి జగన్నాథ స్వామి దేవాలయం, లింగరాజ స్వామి దేవాలయం, మధ్యప్రదేశ్లో ఖజురహో దేవాలయం. అవన్నీ కూడా వాస్తుశైలి ఇట్టుంటాయి. ద్రావిడ వాస్తుశైలి అంటే మన దేవాలయ శ్రీకాళహస్తి కానీ, మన తిరుపతి కానీ, మన మంగళగిరి కానీ, వేములవాడ కానీ, ఓకే, ఇవన్నీ కూడా ద్రావిడ వాస్తుశైలి ప్రకారంగా కట్టించబడినాయి. వేసర వాస్తుశైలి అంటే కర్ణాటకలో బాదామి చాళుక్యులు అమలు చేశారు. అదే వేసర శైలిని కాకతీయ చక్రవర్తులు 1000 స్తంభాల గుడికి కానీ, తర్వాత రామప్ప దేవాలయానికి కానీ ఉపయోగించారు.
ఓకే కదా. ఈ టెంపుల్ల ఉదాహరణ కూడా చెప్తున్నా, బాగా గుర్తుపెట్టుకోండి. వాళ్ళ టెంపుల్ నిర్మాణం ఎలా ఉంటుందో. మనదేమో ఇలా ద్రావిడ వస్తువులు ఎక్కువ ఇట్టుంటాయి, ఓకేనా, గోపురాలు ఇట్టుంటాయి. వాళ్ళు ఏకశిల ఒకటే ఉంటుంది. ఇగో వీళ్ళకి కూడా చూడు ఏకశిల ఒకటే ఉంటుంది. ఇట్లా కొద్దిపాటి తేడాతో ఉండే వాస్తుశైలిని రేపు ఎగ్జామ్లో అడుగుతాడు, ఖచ్చితంగా అడుగుతాడు. దాని గురించి నేను డెప్త్గా ఫోటోలతో సహా ఎక్స్ప్లెయిన్ చేస్తా అక్కడ, ఓకేనా. ఇప్పుడు మనం ఇంపార్టెంట్ మాత్రమే చెప్పుకుంటున్నాం. నెక్స్ట్ చూడండి, మన యాప్ ఉపేంద్ర హిస్టరీ అకాడమీ యాప్లో దీని గురించి బొమ్మలతో సహా ప్రతిదాన్ని, ఈ ఏషియాలని ఏ పేరుతో పిలుస్తారు, ఏ గోపురాన్ని ఏమని పిలుస్తారంతా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు అక్కడ స్లైడ్స్ని చూసుకుంటూ నోట్స్ రాసుకోవటానికి కూడా వీలయ్యేటట్టు చేస్తా. అది మాత్రం ఎలాంటి అనుమానం పడమాకండి, ఓకేనా. ఇప్పుడు ఇంపార్టెంట్ మాత్రం మనం చెప్పుకుంటున్నాం. చూడండి, గుప్తులకి సంబంధించిన ఇంకో ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, సో నవరత్నాలు. భారతదేశ చరిత్రలో 9 మంది కవులని పోషించిన మొట్టమొదటి సామ్రాజ్యం అంటే గుప్త సామ్రాజ్యం. చక్రవర్తి అంటే రెండో చంద్రగుప్తుడు. ఆ 9 మందిలో కాళిదాసు నెంబర్ 1 క్యాండిడేటు. కాళిదాసు ఎన్నో కావ్యాలని, నాటకాలను రాశాడు. కాళిదాసుకి గొప్ప పేరు ప్రతిష్టలు ఏ పుస్తకం ద్వారా వచ్చినాయి అంటే అభిజ్ఞాన శాకుంతలం అనే పుస్తకం ద్వారా వచ్చింది. ఆయన్ని ఇండియన్ షేక్స్పియర్ అనే పేరుతో కూడా పిలుస్తారు. మొత్తానికి నవరత్నాలని పోషించిన సామ్రాజ్యం లేదా వంశం అంటే గుప్త సామ్రాజ్యం లేదా గుప్త వంశం అంటారు. మన భారతదేశంలో పంచరత్నాలని పోషించిన చక్రవర్తి ఉన్నాడు. ఆయనే రాజపుత్ర రాజు లక్ష్మణసేనుడు, బెంగాల్లో ఉన్నాడు. అష్టదిగ్గజాలను పోషించిన చక్రవర్తి ఉన్నాడు. ఆయనే మన శ్రీకృష్ణదేవరాయలు, విజయనగర సామ్రాజ్యం, తులువు వంశం. అదే నవరత్నాలను పోషించిన చక్రవర్తి అంటే గుప్త చక్రవర్తి రెండో చంద్రగుప్తుడు. మరి ఇందులో ఎవరు ముందంటే గుప్త చక్రవర్తి రెండో చంద్రగుప్తుడు నవరత్నాలను పోషించబట్టే ఈయన్ని ఆదర్శంగా తీసుకొని విజయనగర చక్రవర్తి శ్రీకృష్ణదేవరాయలు అష్టదిగ్గజాలను పోషించాడు. అదేవిధంగా ఆ పంచరత్నాలను లక్ష్మణసేనుడు పోషించాడు. అక్బర్ కూడా నవరత్నాలను పోషించాడు. మొఘలు చక్రవర్తి అయిన అక్బర్ కూడా నవరత్నాలను పోషించాడు, అది గుర్తుపెట్టుకోండి. ఇకపోతే చూడండి, త్రిమూర్తులు. త్రిమూర్తులు అంటే ఇక ఈయన వరామిహిరుడు. వరామిహిరుడు త్రిమూర్తుల్లో ఒకడు. తర్వాత బ్రహ్మగుప్తుడు త్రిమూర్తుల్లో ఒకడు. ఆర్యభట్టు త్రిమూర్తుల్లో ఒకడు. వీళ్ళు ముగ్గురు కూడా రెండో చంద్రగుప్తుడి ఆస్థానంలో ఉన్నారు. వరామిహిరుడికి వరాహం అనేటటువంటి బిరుదు ఇచ్చిన వ్యక్తి ఎవరంటే రెండో చంద్రగుప్తుడు. ఆ రోజుల్లోనే మార్సు గ్రహం పైన పరిశోధన చేసినటువంటి వ్యక్తి ఎవరు, శాస్త్రవేత్త ఎవరంటే వరాహమిహిరుడు. వరాహమిహిరుడు పరిశోధన చేయని రంగం లేదు. భారతదేశంలో భారతదేశమే గర్వించదగ్గ శాస్త్రవేత్తల్లో వరాహమిహిరుడు ఒక్కడు. నెక్స్ట్ బ్రహ్మగుప్తుడు. మనకి చిన్నప్పుడు స్కూల్లో సార్లు చెప్పారు, న్యూటన్ ఫస్ట్ నియమం, న్యూటన్ రెండో నియమం, న్యూటన్ మూడో నియమం అని చెప్పాడు. అసలు న్యూటన్ వాళ్ళ తాతయ్య కళ్ళు తెరక ముందే ప్రపంచానికి భూమి గురుత్వాకర్షణ సిద్ధాంతాన్ని తెలియజేసిన వ్యక్తి ఎవరంటే బ్రహ్మగుప్తుడు. బ్రహ్మగుప్తుడు రెండో చంద్రగుప్తుడి కాలంలో ఎన్నో పరిశోధనలు చేశాడు. తర్వాత ఆర్యభట్టు ఖగోళ శాస్త్రం మీద ఎంతో పరిశోధన చేశాడు. భూభ్రమణం, భూ పరిభ్రమణం, ఖగోళ సిద్ధాంతాల మీద పరిశోధన చేయటమే కాకుండా జీరోని ఎక్కువగా ఉపయోగించిన వ్యక్తిగా ఆర్యభట్టు చరిత్రలో నిలిచిపోయాడు. ఈయన ఆర్యభట్టి అని సూర్య సిద్ధాంతం అనే గ్రంథాలను కూడా రాశాడు. పర్టికులర్గా సముద్రాల్లో వచ్చేటటువంటి ఆటుపోట్లపై కూడా ఈయన ఎన్నో పరిశోధన చేశాడు. ఏదేమైనా ఈ త్రిమూర్తులను అందించిన రాజవంశం అంటే మనం ప్రత్యేకం చెప్పుకోవాల్సింది ఏంటంటే గుప్త వంశం. చక్రవర్తి అంటే రెండో చంద్రగుప్తుడు. ఇప్పుడు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్లో మీకు అర్థమైంది అనుకుంటా. నవరత్నాలను పోషించిన చక్రవర్తి అంటే రెండో చంద్రగుప్తుడు. అదేవిధంగా త్రిమూర్తులను పోషించిన చక్రవర్తి అంటే రెండో చంద్రగుప్తుడు. అదేవిధంగా దేవాలయాల విషయంలో ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిన చక్రవర్తి అంటే రెండో చంద్రగుప్తుడు. ఉజ్జయినిలో మహంకాళి అమ్మవారి టెంపుల్ని కట్టించిన చక్రవర్తి అంటే కూడా రెండో చంద్రగుప్తుడే, ఓకేనా. ఉజ్జయిని, మధ్యప్రదేశ్లో ఉజ్జయిని ఉంటుంది కదా, అక్కడ మహంకాళి అమ్మవారి కోసం ప్రత్యేకంగా ఆలయాన్ని కట్టించిన గుప్త చక్రవర్తి అంటే రెండో చంద్రగుప్తుడు అంటారు. అదేవిధంగా మళ్ళీ చెప్తున్నా, చాలా ఇంపార్టెంట్, ఒకటి గుర్తుపెట్టుకోండి. అజంతా గుహలు, ఎల్లోరా గుహలు అనగానే మనకి ఎక్కువగా మౌర్యులు కానీ, రాష్ట్రకూటులు కానీ, శాతవాహనులు కానీ వాళ్ళే గుర్తుకొస్తారు. ఇప్పుడు నేను చెప్పిన రాజవంశాలన్నీ కూడా అజంతా, ఎల్లోరా గుహల్లో కేవలం బౌద్ధ మత సంబంధించిన బొమ్మలే ఏర్పించారు. హిందూ మతానికి చెందిన బొమ్మలను అజంతా, ఎల్లోరా గుహల్లో ఏర్పించిన మొట్టమొదటి వంశం అంటే గుప్త సామ్రాజ్యం. మళ్ళీ చెప్తున్నా,
అజంతా ఎల్లోరాలు కేవలం జైన బౌద్ధ మత కేంద్రాలుగా ఉంటే వాటిని పక్కా హిందూ మత కేంద్రాలుగా తీర్చిదిద్దిన ఘనత ఎవరికి దక్కిందంటే మన గుప్త చక్రవర్తులకి దక్కింది. ఇలా ప్రతి విషయంలో కూడా వీళ్ళు విభిన్నతను కనపరచబట్టే ఈ సామ్రాజ్యాన్ని స్వర్ణయుగం అనే పేరుతో పిలుస్తారు.